రాజు జరిగే కిరీటము నీకు ధరింపజేస్తున్నాడు దేవుడు. డ్రోన్ అంటే తెలుసు కదా, వచ్చే క్రోన్ యొక్క అటువంటి క్రోన్ దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు దయా కిరీటము నీకు ధరింపజేస్తున్నాడు. ఇట్ గివ్స్ యూ ద నాలెడ్జ్ అండ్ ద పవర్, ద స్ట్రెంగ్త్, knowledge, thinking of any studies that God give you today onwards. దేవునికి ఈరోజు ఇచ్చేది ఏంటంటే దయా కిరీటం, ద కైండ్నెస్ ఆఫ్ క్రౌన్, ద మెర్సీ ఆఫ్ క్రౌన్. అంటే రాజులకు ఇచ్చే కిరీటం ఈరోజు నీకు ధరింపజేస్తాం. When you are wearing the crown, you will receiving so much power, the word of God, and also the power, the knowledge, the టాకింగ్నెస్. నీ మాట్లాడడం కానీ నీ ప్రవర్తన కూడా అన్ని విషయాల్లో మంచి కిరీటం ఇస్తున్నాడు ఈరోజు. అంటే నువ్వు ఏంటంటే నువ్వు అనుకోవాల్సింది ఈరోజు దేవుని కిరీటం ఇచ్చాడు, తలపైన కిరీటం ఇచ్చాడు. ఈరోజు అనడానికి ఏం భయం లేదు. మంచి చర్చి కలిగినటువంటి కిరీటం ఇచ్చినప్పుడు ఎటువంటి విరోధి అయినా కూడా వారి యొక్క కలాపాల మీద పంచి అన్నమాట. వారి యొక్క పగ కానీ వారి దేశం కానీ ఏమి కూడా పంచరు. దయాకీతం అనుకున్నది అవేర్నెస్ ఆఫ్ గాడ్ హియరింగ్ యూ టుడే అన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మంచి మార్గదర్శనం, ఇంకా కిరీటంలో నీకు మంచి దారి చూస్తుంది. చదువుకోవడం కానీ ఆలోచనలు కూడా నీకు అన్నీ కూడా సమకూర్చబడతాయి. ఈ సంవత్సరంలో నువ్వు నడిచేటువంటి దారి అంతా కూడా మంచి క్లియర్గా ఉంటుంది. దేవుని మార్గంలో నడిచిన వాడిగా ఉంటావు, శక్తి కలిగిన వాడిగా ఉంటావు, దయ కలిగిన వాడిగా ఉంటావు. ఈ దయ ఎక్కడి నుంచి వచ్చిందని కాదు. ఒక స్తోత్రాలు 2:52 చూసినట్లయితే యేసు జ్ఞానమందును, వయసునందును, మనుషుల దయాందును, దేవుని దయాందును వర్ధించుకునే చూసిన యేసు క్రీస్తు దేవుడై ఉన్నప్పుడు ఆయన మనుషుల దయ, దేవుని దయ, అందరి దయ పొందినవాడైనాడు. దేవుడే మనకు దయచేసేటువంటి దయా కిరీటం కానీ మనకి ఇచ్చేటువంటి గొప్ప శక్తి కానీ దేవుడిచ్చాడు. ఏసై ఇచ్చే వాడే కానీ బాధించిన మందు ఆయనకు మనుషుల దయ, దేవుని దయ ఇదంతా పొందిన వాడైనాడు. యూ ఆల్సో ఫేవర్ ఆఫ్ గాడ్, యూ థ్రోన్ ఆఫ్ గాడ్, కైండ్నెస్ ఆఫ్ గాడ్. అయితే యేసు మాదిరిగా ఉంటే నీకు ఈ జీవితంలో ధరింపలు తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ యవన కాలంలో మరి యేసుక్రీస్తు యెరూషలేముకి వచ్చినప్పుడు 12వ నువ్వు 13 అయిపోయి 14 సంవత్సరం వచ్చినావు. యేసయ్య 12 సంవత్సరాలప్పుడే ఆలయంకు వాళ్ళందరి కుటుంబంతో సహా కలిసి ఆరాధనకు వెళ్ళేటువంటి వారు. అనగా పండుగ ఉండేది, అక్కడికి వెళ్ళేవారు అందరు కుటుంబంతో సహా. అయితే యేసయ్య తల్లిని కూడా యెరూషలేముకి పోయింది. కానీ అక్కడ మరి ప్రధాన యాజకులు, పాస్టర్స్, బిషప్స్ ఉన్నటువంటి పెద్ద నాయకులు కూర్చున్నట్టు సభలో ఆయన కూడా కూర్చొని వాదిస్తున్నాడు. అనగా వాళ్ళు 12 సంవత్సరాలు వయసున్నవారు. అయితే ఆ వాళ్ళకు బోధ చేస్తాను. ఇక అంత అయిపోయింది. ఒక మిస్సింది పెద్దల మీటింగ్ అవటా ఉన్నాడు అక్కడ. తల్లిదండ్రులు అందరూ ఎక్కడ వెళ్ళి చూసేసరికి యేసయ్య లేడు. మన తల్లిదండ్రుల దగ్గర మరి యేసు కనబడటం లేదు. వాళ్ళు ఒక రోజంతా గట్టేంత దూరం వెళ్ళిపోయి నడుచుకుంటూ చూస్తా యేసయ్య కొడుకు లేదు. ఎక్కడికి వెళ్ళినా మన చిల్లంతా చూసి టెంపుల్కి వస్తాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన ఉంటాడు. ఏమంటాడు ఆయన? నేను నా తండ్రి పని మీద ఉందని మీకు తెలియదా? అనగా చిన్నప్పుడే తండ్రి ఎవరు, దేవుడెవరు అంతా తెలుసుకున్నాడు. నువ్వు కూడా ఇప్పుడు 13-14 ఇయర్స్ వచ్చింది. తండ్రి ఎవరు, అన్న ఎవరు, తాత ఎవరు, దేవుడు ఎవరు అని తెలిసి ఉండాలి. ఈ బాధ్యత ఒక కీర్తన మన ఇంకెక్కడ రాసిందంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఏం రాసిందంటే 12వ అధ్యాయంలో
నీ బాల్య దినం అంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాను. యూ రిమెంబర్ ద వెన్ యు ఆర్ చైల్డ్ అనగా ఏంటి చైల్డ్ అంటే చిన్నపిల్లగాలని కాదు, ఎర్లీనెస్ ఆఫ్ ఏజ్ అనగా నీ యొక్క చదువు కానీ జ్ఞానం కానీ వచ్చే ఎర్లీ స్టేజెస్ని దేవుణ్ణి క్రియేటర్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూసి ఈ ఎర్లీ అనగా బాల్య దినం అంటే చిన్నతనం కాదు, అక్కడ ఎర్లీ స్టేజ్ అనగా ఎర్లీ జ్ఞానం అనగా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు సృష్టికర్త క్రియేటర్ని. రోజు హూ ఈజ్ క్రియేటింగ్ ద వరల్డ్ అంటే దేవుడు సృష్టించింది అని తెలుసు కదా మీకు. సృష్టి ఎవరు చేస్తున్నారు? ఆ సృష్టికర్తను రిమెంబర్ యువర్ క్రియేటర్ అనగా సృష్టికర్తను స్మరణ చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఈ సృష్టి అంతా కూడా దేవుడు నాకు చూపించాను అనేది వెళ్ళి ఆ స్టేటస్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ అనగా చిన్నతనంలోనే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి వాక్యం కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు పీఠం ఉన్నది, నీకు భయం లేదు, పెద్దల దయ ఉంటుంది, బంధువుల దయ ఉంటుంది, దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉంటుంది, కానీ నీకు భయం ఉంటుంది. అందరి దయ ఉన్నప్పుడు అక్క కొడుకు పెద్ద అక్క కొడుకు అంటే అందరికీ దయ ఉంటుంది. తాతలకు ఉంటుంది, మామలకు ఉంటుంది, మెనవాళ్ళకు ఉంటుంది, అక్కలకు ఉంటుంది, చిన్నమ్మలకు ఉంటుంది. నాకు కూడా వీళ్ళందరూ ఉన్న దయ నాకు ఉండేది. అప్పుడు వాళ్ళంతా గతి దానికి ఉన్నారు, అంతా నీకు ఉన్నారు కాబట్టి నీకు భయం లేదు, ఏం లేదు. అంత ఆలోచన చేయకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతున్నారు. ఏదానికైనా చదువులో కానీ, ఆహారం తీసుకోవడం కానీ, రన్నింగ్లో కానీ, నడుచులో కానీ, బిహేవియర్ కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, తప్పు చేస్తున్నా అనేది కాకుండా నువ్వు మాట్లాడుతూనే ఉండాలి, ఇవన్నీ చేస్తూనే ఉండాలన్నటువంటి వార్తలు దేవునికి ఈరోజు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, అది ఎన్ని స్టేజ్లో జ్ఞాపకం చేసుకోవాలి. నీకు దయాకీటం ఇచ్చిండు, ఆ జీవితంలో నీకు జ్ఞానము, పవర్, శక్తి అన్నీ కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. ఇదంతా నీకు దయచేసి దేవుడు ఉండగా నీకు ఎంబైమెంట్ ఉండదుగా. కాబట్టి మనం అందరం కూడా దేవునిగా కలిగిన బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి ఏ భయం లేకుండా దేవుడే మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఏ జీవి భయము ఆందోళన లేకుండా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం చూసుకోవాల్సిన దేవుడి యొక్క వాక్యాన్ని మనం వీటిగా పరిశుద్ధమైన ప్రభువా విశేషంగా కోటిపేట పుట్టినరోజు సందర్భంగా ఈ వాక్యం దానికి ఈ వాక్యం ద్వారా మాకు ఏ దిగులు భయం లేదు, మాకు దయా తీసిన దయ తీసుకున్నారని ప్రతి వాక్యం మాకు మీరు ప్రార్థన చేసిన మాకు ఐశ్వర్యం అక్కర్లేదు, జ్ఞానం ప్రార్థన చేసి జ్ఞానమును ఐశ్వర్యం ఇస్తాను. ఇంట్లో కూడా జ్ఞానము ఐశ్వర్యం ఫలము ఇక్కడ కూడా వద్దపడుతున్నాను. అది దాన్ని జీవించండి, పట్టుకున్నది ఉద్యోగం ఖచ్చితంగా కాబట్టి మరి ఎక్కడ హలో ఎక్కడ సరే మీరే నాకు చేసిన
చేస్తాను. అవసరా 2 నిమిషాలు కాల్ చేస్తావా? నిషపేట్లు 2 చెయ్యి. 5 నిమిషాలు